విజయ్ గారు, లావణ్య గారు వీరు కూడా పెళ్ళయి చాలా కాలం అయింది. ఎన్నేళ్ళు అయిందండి? 7 years. 7 years అయిపోయింది. మరి 7 years నుంచి ప్రెగ్నెన్సీ రాక చాలా చోట్ల తిరిగారు. అక్కడ చెప్పింది ఏంటంటే ఒక 2 బ్లాక్ అయిపోయింది అన్నారు. అంతేనా? Yes, sir. 3 times ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్లు అయిపోయినాయి. అది కూడా 2 నెలల్లోనే పోయాయి. పోతున్నాయి. తర్వాత ఏమైందంటే వాళ్ళు 2 బ్లాక్ అని చెప్పారు. 3 అబార్షన్ల మొత్తం Yeah, 3 years. 3 అబార్షన్ల తర్వాత 2 బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చెప్తారు? 2 బ్లాక్ అయింది కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు. తీరా ఐవీఎఫ్కి వెళ్తే ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత హిస్ట్రోస్కోపీ కూడా 2 times ఇచ్చారు. అవి ఫెయిల్ అయిపోయినాయి. ప్రెగ్నెన్సీ రావట్లేదు. డిఎన్సీలు అయితే 4 times వేశారు. ప్రెగ్నెన్సీ అయితే రావటం లేదు. చివరికి ఏం చేయాలి అని చెప్పి ఆవిడ అర్థం కాక మరి యూట్యూబ్లో వీడియో చూస్తూ మన దగ్గరికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక 7 సంవత్సరాల నుంచి వచ్చిన శని తొలగింది. ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎలా వచ్చిందండి? ఐవీఎఫ్ చేస్తే వచ్చిందా, ఐయుఐ చేస్తే వచ్చిందా, లేకపోతే ఆపరేషన్ చేస్తే వచ్చిందా? న్యాచురల్గా వచ్చింది. ఎన్నాళ్ళు వాడారు మీరు మెడిసిన్ మా దగ్గర? 3 months. 3 monthsలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. చూడండి ఎలా వచ్చిందో. 3 అబార్షన్స్, 4 times డిఎన్సీ, ఒకసారి లాప్రోస్కోపీ, ఒక ట్యూబ్ ఏమో బ్లాకు, తర్వాత ఒక ఐవీఎఫ్ ఇక్సీ ఫెయిల్యూరు. అప్పుడు మన దగ్గరికి వస్తే మన దగ్గర మొత్తం మీద 1 month మీరు వాడింది మందులు ఇక్కడ? అంతే సార్. 1 monthలో ట్యూబ్స్ ఓపెన్ అవ్వడం, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడం 2 జరిగినాయి. మరి ఇది మీరు నమ్ముతారా, ఆయన నమ్ముతాడా? ఆయన ఇప్పుడు నమ్మాడు. ఎందుకంటే వచ్చింది క్లియర్గా ఇక్కడ రిపోర్ట్లో కూడా కనపడుతుంది కాబట్టి ఆయన నమ్మక తప్పదు. బీటా ఈసీజీ యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తే వెంటనే మా వాళ్ళు టెలికాలర్లు కాల్ చేస్తే బీటా ఈసీజీ టెస్ట్ చేయమన్నాం. బీటా ఈసీజీ టెస్ట్ కూడా 5 దాటాలన్నాం. 3000 వచ్చేసింది. 3993. ఇదిగో సార్. తర్వాత స్కానింగ్ తీయించుకోమన్నాం. అక్కడే స్కానింగ్ కూడా తీయించారు. 3 months. వాళ్ళ దగ్గరలో ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి తీయించుకోమన్నాం. తీయించుకుంటే ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ 13 weeks 3 days. ఎందుకు ఇప్పుడు చెప్తున్నామంటే ఈయనకి ఇంతకుముందు హిస్టరీ ఆఫ్ అబార్షన్ ఉంది 2 monthsకే. అందుకు 3rd month నిండేంత వరకు మనం వెయిట్ చేసాం వీడియో తీసుకోకుండా. ఆయనకి ధైర్యం కలగాలి కదా. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నాకు పెళ్ళైన కొత్తలోనే వచ్చిందిలేండి, 3 సార్లు వచ్చిందండి, వచ్చింది వెళ్ళింది, హాయ్ అంది, బాయ్ అంది 2 నెలలకి. మరి కనీసం నాకు అది నిలబడిందనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? 3 నెలలు దాటితే వస్తుంది. అందుకని 3 నెలలు దాటే వరకు వెయిట్ చేసి ఇప్పుడు తీసుకున్నాం. ఆయన ఆల్రెడీ వచ్చారు, మందులు తీసుకెళ్లారు, నిలబెట్టడానికి మందులు. ఇప్పుడు 3 నెలలు కూడా నిలబడిపోయింది కాబట్టి ఆయనలో కూడా ధైర్యం వచ్చింది. ఆహా, సార్ చెప్పినట్టు క్రిములు అనేది ఏదో ఉంది. ఆ క్రిముల వల్లే నాకు ఇంతకుముందు ప్రెగ్నెన్సీలు పోయినాయి, ఆ క్రిముల వల్లే అబార్షన్లు అయినాయి, ఆ క్రిముల వల్లే ట్యూబులు మూసుకుపోయినాయి. కానీ ఈ డాక్టర్లు అది గుర్తించకుండా ఐవీఎఫ్ చేశారు, దానివల్ల నా డబ్బులు పోయినాయి. చివరికి ఆ క్రిములను తొలగించుకున్న తర్వాత మా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది, వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబడింది అనే విషయం ఆయనకు అర్థమైంది. ప్రపంచంలో ఈ క్రిముల గురించి చూసే డాక్టరు, క్రిములకి టెస్టులు చేసి దానికి మందులు ఇచ్చే డాక్టరు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా చూసారా మీరు? ఫస్ట్ టైం డాక్టర్ వైఎస్ బాబు. మరి మీ అనుభవాలన్నీ వాళ్ళకి చెప్తే ఇంకా ఇలా బాధపడేవాళ్ళు ట్యూబులు బ్లాకులతోనూ, లేదా ఇలా ఐవీఎఫ్లు ఫెయిల్యూర్తోనూ, ఇలా డిఎన్సీలతోనూ, అబార్షన్లతోనూ బాధపడే వాళ్ళకి ఒక ధైర్యం అనేది వస్తుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు విజయ్ జకోష్, వరంగల్ నుంచి వచ్చాను నేను. సో మీలానే నేను చాలా ఇబ్బంది పడ్డాను. చాలామందికి మేబీ అబ్బాయిలకి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ లేడీస్కి పెళ్ళైన తర్వాత పిల్లలు ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు. అవునా కాదా? అందరు చాలా డల్గా ఉన్నారు. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగా, హ్యాపీ ఆఫ్టర్నూనా? గట్టిగా చెప్పండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? గట్టిగా చెప్పండి. మరి కావాలనే వచ్చారా లేదా? సౌండ్ చేయండి. సంతోషంగా ఉండండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చారు కదా, 100% అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కాదు, ఇక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా చెప్పండి. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ సక్సెస్ అయ్యి నాకు చెప్పింది మా ఆఫీస్లో. సో దాని తర్వాత నేను ఆల్మోస్ట్ 7 years అన్ని హాస్పిటల్స్ తిరిగాను. మా ఇంట్లోనే డాక్టర్స్ ఉన్నారు కూడా, మా వదిన కూడా డాక్టరే, కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు నాకు. మా ఫ్రెండ్ కొలీగ్ చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. విత్ ఇన్ 3 monthsలో సక్సెస్ అయింది నాకు. కాబట్టి మీరు అందరూ చాలామంది ఏమనుకుంటారంటే, 1 second, థ్యాంక్ యూ. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడికి వచ్చారు,
వైఎస్ బాబు సార్ ఏదో చేస్తాడు అయిపోయిందని 1 మంత్కి అయిపోయిందని అనుకుంటారు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక 100 ఉన్న కేజెస్ ఉన్న ఒక అతను ఒక 50 కేజెస్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మీకు టైం పడుతుంది కదా ప్రతిదానికి. ఒకరికి 1 మంత్ కావచ్చు, ఒకరికి 2 మంత్స్ కావచ్చు, ఒక 3 మంత్స్ కావచ్చు. కానీ వెయిట్ చేయండి, మైండ్లో ఏం పెట్టుకోకండి. అంతకుముందు ఏదో నెగిటివిటీ జరిగిందని ఇక్కడికి వచ్చినాక ఏదో అని ఇలాంటి మైండ్లో ఇలాంటి నెగిటివిటీ తీసేయండి అందరూ. ఓకేనా? ఓపెన్ మైండ్తో ఇక్కడికి రండి, 100% సక్సెస్తో వెళ్తారు. అందరూ మళ్ళీ డల్ అయిపోయారు. నవ్వుతూ ఉండండి ఫస్ట్. మీకులాగా ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు వస్తుంది నవ్వు. ఇప్పుడు వరకు డౌటే. ఓకేనా? నవ్వండి, నవ్వుతూ ఉంటే అన్ని నెగిటివిటీ కూడా మన పాజిటివ్ అవుతుంది. సార్ చూడండి, సార్ వీడియో చూడండి ఎంత నవ్వు వస్తుంది అంటే. సార్ మంచిగా ఏమంటే పెద్ద యాక్టర్ కావచ్చు, కాకపోతే డాక్టర్ అయ్యాడు సార్. అవునా కదా? డాక్టర్ అబ్బాయి యాక్టర్ అయ్యారంటారు. సార్ రివర్స్ ఇక్కడ. ఓకేనా? అందరు నవ్వుతుండండి, మీ రిలేషన్ కూడా హ్యాపీగా ఉండాలి. సార్ చెప్తాడు ఆ విషయాలన్నీ. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ కావడానికి మైండ్లో ఏం పెట్టుకోండి, సార్ని నమ్ముకోండి, సార్ చెప్పిన 100% పాటించండి. పాటించినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. సార్ వచ్చాడు మెడిసిన్ ఇచ్చారని ఫుడ్ విషయాలలో కూడా సార్ది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 2 ఛానల్స్. అది ఫాలో అవ్వండి ఖచ్చితంగా. డైలీ 2 డేస్కి ఒకసారి వీడియోస్ వస్తుంటాయి, కంపల్సరీ చూడండి. సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని పాటించండి, 100% సక్సెస్ అవుతారు. మైండ్లో ఇంతకుముందు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళకున్నా అవన్నీ తీసేయండి మైండ్లో నుంచి వెళ్ళి. ఓకేనా? 100% సార్ని నమ్మి ఫాలో కండి, వెయిట్ చేయండి, పేషెన్స్తో ఉండండి. 2 మంత్స్ తర్వాత వచ్చి మీరు చెప్పింది ఏది కాలేదు సార్ అని సార్ని ఇబ్బంది పెట్టకండి. అది కొంతమంది ఓకేనా? 2 డేస్ 2 వీక్స్ 2 మంత్స్ ఇలా ప్రెగ్నెన్సీలు వస్తాయి. మిగతా వాళ్ళు 4 నెలలు వాడేవాళ్ళు డిప్రెస్ అయిపోతూ ఉంటారు. మేము 4 నెలల నుంచి వాడుతున్నాం, మాకు రాలేదేంటి అంటూ ఉంటారు. అంటే 4 నెలలు వాడినా వాళ్ళకి ఎందుకు రాలేదు, వీళ్ళకి 2 వారాల్లో ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ డాక్టర్ కృషి చేసేది ఏముండదు. చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్ గారు వాళ్ళకి బాగా కృషి చేశారు, డాక్టర్ గారు బాగా వాళ్ళని పట్టించుకున్నారు అనుకో. నేను కృషి చేస్తే మా ఆవిడికే పిల్లలు పడతారు. కాబట్టి కృషి చేయాల్సింది ఎవరంటే భార్యాభర్తలు. అదే ఆయన చెప్పాలనుకున్నారు. సో వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, మందులకు వాళ్ళ బాడీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి, భార్యాభర్తలు అనురాగంగా ఉండేదాన్ని బట్టి, వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి, డాక్టర్లు చెప్పిన ఇన్స్ట్రక్షన్ని కరెక్ట్గా ఫాలో అయ్యేదాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడుతుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి కొంతమందికి త్వరగా రావచ్చు, కొంతమందికి లేటుగా రావచ్చు, కానీ బుల్లెట్ దిగటం మాత్రం కన్ఫామ్ భయ్యా. అది ఆయన చెప్పదలుచుకోండి. పుట్టిన ప్రతి ఒక్కరికి బిడ్డ పుట్టి తీరతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక అమ్మ ఒక నాన్న ఉన్నారు అంటే మీకు పిల్లలు పుట్టి తీరాల్సింది. లేదు మేము ఇక్కడ ఆత్మలు ఉన్నామంటే నేను చెప్పలేను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులైతే మాత్రం ఖచ్చితంగా పిల్లలు పుట్టి తీరతారు. ఎందుకంటే మీరు పుట్టారంటేనే మీకు బిడ్డ పుట్టి తీరాలి. అలా పుట్టే శక్తి మీకు లేకపోతే మీరే పుట్టరు. అది ఒకటే ఒక పాయింట్. ఇక మిగతా ఎలా ఏంటయ్యా అంటే టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ నాకున్నాయి డాక్టర్ గారు, మరి నాకు పుడతారా అంటే అవన్నీ రిపేరే. ఆ రిపేర్ చేయడానికి ఇక్కడ మెకానిక్ ఉన్నాడు. మనుషులకు రిపేర్ చేసే మెకానిక్ని డాక్టర్ అంటారు. యంత్రాలను రిపేర్ చేసే వాళ్ళని మెకానిక్ అంటే ఇక్కడ మనుషులు రిపేర్ చేస్తాం, మేము డాక్టర్ అవుతాం అంతే. సార్ మీరేం చేస్తారు? నేను ఐటీ ప్రొఫెషనల్ సార్. ఐటీ ప్రొఫెషనల్, కానీ మోటివేషనల్ స్పీకర్. సైకాలజిస్ట్ కూడా. వాళ్ళు నిద్రపోయే వాళ్ళు కూడా లేపారు. మామూలుగా అయితే చాలామంది మాట్లాడరు. నేను ఏమన్నా చెప్తే యాంకర్ లాగా గడగడ గడగడ మాట్లాడితే పంతులు గారు గడగడగడ మంత్రాలు చదివితే చివరికి మా అన్నట్టు ఆయన వచ్చింది అంటున్నాడా రాలేదంటున్నాడా ఇది చూసేవాడికి అర్థం కాదు. కానీ ఆయనే ధైర్యంగా మళ్ళీ చక్కగా మాట్లాడారు. అయితే ప్రెగ్నెన్సీ ఇచ్చిన ఆ సంతోషం అలాంటిది, పడిన బాధ అలాంటిది. ఆ బాధలో నుంచి ఇప్పుడు విముక్తులు అయ్యారు, ఫ్రీ అయ్యారు ఆయన. అలాగే మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాదు, మళ్ళీ వచ్చిన ప్రెగ్నెన్సీని మళ్ళీ నలుగురికి షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వస్తే ఈ దారి తెలిస్తే, ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, ఇది న్యాచురల్ దారి, ఇలాంటి దారి తెలుసుకుని వాళ్ళు కూడా ప్రెగ్నెంట్ అయితే ఆ పుణ్యం నా బిడ్డకు వస్తుంది కదా అనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు విజయ్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఇలా కొన్ని వేల మంది మన దగ్గర ప్రెగ్నెంట్ అయ్యారు. లావణ్య గారు, విజయ్ గారు కూడా, ఈ దంపతులు కూడా ఈ సక్సెస్ స్టోరీలో జాయిన్ అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి విజయ్ గారు. గాడ్ బ్లెస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.